హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే మేము బయటికెళ్ళామన్నమాట. అది దాంతోపాటు నార్మల్ ఇంట్లో ఉండే పనులు ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటాను. సో లాస్ట్ వరకు చూడండి, మీ ఒపీనియన్ ఏంటనేసి కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. సో ముందుగా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మిక్స్డ్ వెజిటేబుల్ వేసి సాంబార్ చేస్తున్నాను, దాంతోపాటే దోశ అన్నమాట. సో ఇంకా పప్పు అయితే కుక్కర్లో పెట్టాను, ఇంకా టొమాటోలు అన్నీ కట్ చేసుకుంటున్నాను. సో ఈ టొమాటోలొచ్చి ఇలా పొడవుగా ఉంటాయి కదా! దీంతో అయితే పురుగులు ఎక్కువగా ఉండవనమాట. చాలా రేరు. అదే కొంచెం రౌండ్‌గా ఉంటుంది కదా! యాపిల్‌లాగా నాటీ టొమాటోలు. వాటిలో అయితే ఎక్కువ పురుగులు పడే అవకాశాలుంటాయి. అది ఇప్పుడు సీజన్ అన్నమాట. సో జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసి పెట్టేశాను. అండ్ ఇక్కడ చూస్తే పొంగొచ్చేసింది చూడండి. ఇలా పొంగు ఎక్కువ వస్తుంది కదా! అప్పుడు ఈ నురుగు తీస్తే పప్పులేం రావు. ఇన్‌కేస్ కొంచెం పొంగొచ్చినప్పుడే తీస్తే పప్పులంతా ఆ నురుగుతో పాటే వచ్చేస్తుంది. అండ్ నురగంతా నీట్‌గా తీసిన తర్వాత ఈ టొమాటో, పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను. కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్ అయితే యాడ్ చేయట్లేదనమాట, తిరగబాతులో పెట్టుకుందామనేసి. ఇదైతే పెసరపప్పు ఉంటుంది కదా! ఆ సాంబారు. తిరగబాత్ మెయిన్ అనమాట. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే ఒక ఆనియన్ మొత్తం దానికేసుకుందాంలే చిన్నది అనేసి ఇప్పుడైతే ఆనియన్ యాడ్ చేయలేదు. ఇంకా వచ్చేసి ఇంట్లో కూరగాయలు వచ్చేసి ఉన్నిందనమాట. ఇప్పుడు దీన్నే కొంచెం ఉప్పేసి కొంచెం సోక్ చేసి పెడుతున్నాను. ఒక 10-15 మినిట్స్ టైం బట్టి. సో 10-15 మినిట్స్ సోక్ అయిన తర్వాత ఇలా నీట్‌గా అయితే వాష్ చేసుకోవాలి. సో ఈ నౌకోల్కి ఇవి ఉంటాయి కదా! దీనంతా కూడా తీసేస్తున్నాను. సో కొంచెం ఇలా బాగా దుద్ది దుద్ది వాష్ చేసామంటే కొంచెం పెస్టిసైడ్స్ తగ్గుతుంది. ఉప్పు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బేకింగ్ సోడా ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సోడా లేదు, అందుకే రాళ్ళుప్పే యాడ్ చేసి సోక్ చేసి పెట్టాను. అండ్ ముల్లంగి కూడా అంతే, పైన తొక్కుని మొత్తం తీసేయకూడదు అన్నమాట. అలా తీసేస్తే ఉండే ఫైబర్ అంతా ఆ పొట్టులోనే వెళ్ళిపోతుంది. అందుకే ఎక్కడన్నా కొంచెం బాగా అనిపిస్తా లేదంటే అది మాత్రమే తీసేస్తాను. అండ్ ఈ ముల్లంగినైతే ఇలా రకరకాలుగా కట్ చేస్తున్నాను అనమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో ఉంటే మా పిల్లోడు కూడా తినడానికి ఇష్టపడతాడనేసి. సో ముల్లంగి అనేది ఈజీగా నచ్చే పదార్థమే, అంటే పప్పులో పెడితే. పెద్దోళ్ళు అయిన తర్వాత నచ్చదు, పిల్లలుగా ఉన్నప్పుడు అది సాఫ్ట్గా ఉంటుంది కదా, బాగా ఇష్టంగా తింటారు. అండ్ టొమాటోని, పచ్చిమిర్చిని అంతా ఈ గరిటెతోనే ఇలా మ్యాష్ చేసి ఇప్పుడు కాయలంతా యాడ్ చేసేస్తా ఉన్నాను. అండ్ నేను దీన్ని వచ్చేసి దొండకాయ అనుకున్నాను, అంటే పెద్ద సైజులో ఉండే దొండకాయ ఒక 2-3 వేస్తే టేస్ట్ బాగుంటుందనేసి. దాని తర్వాత వచ్చి కట్ చేసి చూస్తే ఇలా చూడండి, ఇదేం కాయ నిజంగానే నాకు దీని పేరు కూడా తెలియదు. ఇంకా మన ఇండియన్స్ మెయిన్గా ఏది దొరికినా కూడా పప్పుతో యాడ్ చేసేస్తాం కాబట్టి నేనైతే పప్పుతోనే యాడ్ చేసేసాను. చేదుగా ఉంటుందా, ఎలా ఉంటుంది ఏమీ తెలియదు, నేను దొండకాయ అనుకున్నాను. సో దాన్ని కూడా కట్ చేసి వేసేసాను. అయ్యేది కానీ అన్నిటికీ పప్పే అనేసి. అండ్ ఇప్పుడు ఫైనల్గా తగినంత ఉప్పు, కారం అంతా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం పొడి జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. ఈ పెసరపప్పుకి ఏమంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. థిక్ అయిపోతూ ఉంటుంది కదా, అందుకే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నామంటే సాంబార్ కన్సిస్టెన్సీ కుక్ అయిన తర్వాత, చల్లారిన తర్వాత కూడా మంచిగా ఉంటుంది. కొంచెం థిక్గా పెట్టుకున్నామంటే ఇంకా చల్లారిన తర్వాత ఇంకా ఎక్కువ గట్టిగా అయిపోతుంది. కొత్తిమీర కూడా యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి, ఇంకా 2 బ్రహ్మకమల పూలు వచ్చినాయి. అండ్ ఇంకా అది విజిల్ వచ్చేలోపలే నేను ఇక్కడ క్లీన్ చేసి మొగ్గైతే పెట్టేశాను. అండ్ విజిల్ అయితే కరెక్ట్గా వచ్చిందనమాట నాకు అక్కడ క్లీన్ చేసుకున్నాకి, ఇక్కడ విజిల్ వచ్చేదానికి. ఇప్పుడైతే తిరుగుబాతు పెట్టేస్తున్నాను. కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాం, ఒక 2-3 స్పూన్స్ అంతా. కుట్టి ఆనియన్ ఉంటుంది కదా, దాన్ని అయితే కట్ చేసి వేసేసాను. అండ్ ఇదంతా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాను, కమ్మగా భలే ఉంటుంది. సో అన్ని సాంబార్లకి కీ ఇంగ్రీడియంట్ ఈ తిరగబాతే అనిపిస్తుంది. అండ్ కొంచెం ఎక్కువగా హింగు కూడా వేసుకుని, కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవంతా కొంచెం బాగా మాడిపోతుంది అంటారు కదా, అంత ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. సో మొత్తం బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను. సో సాంబార్ ఇప్పుడు ఇంత నీళ్ళుగా అనిపిస్తుంది కదా, చల్లారే లోపల కొంచెం థిక్ అయిపోతుంది అనమాట. సో దోశ కూడా ఇలా తింటే చాలా బాగుంటుంది, కొంచెం లిక్విడ్ లిక్విడ్ లాగా. సో ఇప్పుడైతే దోశ చేసేస్తున్నాను. సో లాస్ట్ టైం నీట్గా వాష్ చేసి ఆయిల్ అప్లై చేసి ఎత్తిపెట్టాను. ఇప్పుడు ఒకసారి వాష్ చేసి ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఆయిల్ అప్లై చేసింటాం కదా, దుమ్మంతా ఈజీగా పడిపోతుంది అనేసి నేను ఇలా దోశ చేసే ప్రతిసారి వాష్ చేస్తానన్నమాట. అండ్ చూడండి ఎంత సులువుగా వచ్చేసిందో కదా, అందుకే నాకు ఈ పినమంటే భలే ఇష్టం. సో నేను ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు నాన్ స్టిక్కే తీసుకున్నాను.
బట్ అప్పుడు తెలీలేదు కదా! నాన్ స్టిక్ టాక్సిక్ అనేసి. అంటే నాకు తెలీలేదు. అప్పుడు అది గూడా అంతే భలే నచ్చింది. ఫస్ట్ టైమ్ తీసుకొనొచ్చాం బెంగుళూరుకొచ్చినప్పుడు. బట్ ఎప్పుడైతే అది టాక్సిక్ అని తెలిసిందో అప్పుడే పారేసి ఇలా ఐరన్‌కి షిఫ్ట్ అయిపోయాను. దీనికి ముందు నా దగ్గర ఇంకో ఐరన్ ఉన్నింది. అది చిన్నదనమాట. ఇక్కడే లోకల్‌లో తీసుకునింది సంతలో. అది కూడా బావుంది. దాంతో కూడా దోసలు మంచిగా వస్తా ఉన్నింది. అండ్ బాక్స్‌కైతే ప్యాక్ చేసేసాను. దోస, మ్యాంగో అండ్ ఒక 3 బిస్కెట్‌లయితే పెట్టాను. చిప్స్ కూడా పెట్టాను. బిస్కెట్ వచ్చేసి బటర్ బిస్కెట్ అంటారు కదా! అది. అండ్ చిన్న బాక్స్‌కైతే సాంబారు. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే డీమార్ట్‌కెళ్ళామన్నమాట. లంచ్ బ్యాగ్ అయితే మా అబ్బాయిది పోయింది. ఇంకా ఇప్పుడు కొనడానికైతే వెళ్ళాము. ఎప్పుడు మా పిల్లోడిని నేను పిలుచుకొని పోయేది చాలా రేరు. అండ్ ఇప్పుడైతే తనకు లంచ్ బ్యాగ్ కావాలి కాబట్టి తనే చూస్ చేసుకుంటాడనేసి పిలుచుకొనొచ్చాను. చాలా టైం కన్జ్యూమ్ అయిపోతుంది మా అబ్బాయిని పిలుచుకొనొస్తే. నేను ఒక్కదాన్నే వస్తే టకటకా అని తీసుకొని టకటకా అని వెళ్ళిపోతాను. తనైతే నాకంటే పెద్ద చూసీ అన్నమాట. వెతుకుతానే ఉంటాడు. సాటిస్ఫై అయ్యేంత వరకు చూస్తూనే ఉంటాడనమాట. నచ్చలేదా వదిలేస్తాడు. కొనుక్కోడు అస్సలకే. ఫైనల్‌గా డీమార్ట్‌లో ఒక 2, 3 చోట లంచ్ బ్యాగులనైతే ఇలా పెట్టిండ్రి. ఆహ్, లాస్ట్‌కి ఇదే చూస్ చేసుకున్నాను. నేనైతే ఇది తీసుకుంటా, అది తీసుకుంటా అంటే, వద్దు ఇదే కావాలన్నాడు. దట్ టూ రెడ్ కలరే కావాలనేసి. అంటే ఫ్రీక్వెంట్‌గా ఎప్పుడు బ్లూ, బ్లాక్ ఇలాంటివే కొన్నాడు. సో, ఇప్పుడైతే షిఫ్ట్ అయిపోయి రెడ్ కలర్ కొనుక్కున్నాడు. విండో కర్టెన్ అయితే కావాల్సునుంది. బట్ ఇక్కడైతే అంతా డోర్ కర్టెన్ సైడే వచ్చాను. అండ్ ఒక స్ప్రే బాటిల్ అయితే కావాల్సొచ్చింది. ఇదే కొనుక్కున్నాను. ఇది చూడండి ఒకప్పుడు అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఇది లంచ్ బ్యాగ్ కింద ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత అది చీప్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అదే ట్రెండ్ అయ్యింది. అదట్టు కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గానే అనిపిస్తా ఉంది. క్వాలిటీ అయితే బావున్నింది. అండ్ ఈ టబ్ అయితే కొనుక్కున్నాము. ఆటోలో వెళ్ళిపోదాం రారా అంటే వద్దు నేను ఇలాగే వస్తాననేసి ఇలా తలపైన పెట్టుకొని వచ్చాడు. అండ్ సమ్‌టైమ్స్ అయితే డ్రైవ్ చేసుకున్నట్టు యాక్టింగ్ చేసుకుంటూ వచ్చాడనమాట. కొంచెం హెవీగా ఉన్నింది. అబ్బా! అనిపించింది ఇంటికొచ్చే లోపలే. అండ్ నైట్ అయితే మూవీకెళ్ళాము 'జురాసిక్ వరల్డ్‌కి' బావున్నింది. అండ్ ఇంకా నెక్స్ట్ డే అన్నమాట మా పిల్లోడైతే ఈ ఆనియన్‌కి మొలకొచ్చినింది. సో, దాన్నయితే నాటాలి అని జెప్పాడు. నేనొకటి చూపిచ్చాను. ఇప్పుడు తనైతే ఇంకోటి నాటుతా ఉండాడు. అండ్ గ్లౌస్ తనకు సరిపోలేదు. నెయిల్స్ వేరే ఉన్నింది. ఇంకా గోరులోకంతా మట్టెళ్ళిపోతుందనేసి ఆ పెద్ద గ్లౌస్‌నే ఏశాను. ఇంకా డైలీ దాన్ని చూస్తా ఉంటాడు. ఎప్పుడు పెరుగుతుందా? ఇంకా వాటరేయాలా అనేసి అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. సో, అప్పుడప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ చాలా హ్యాపీనెస్ ఇస్తాయి కిడ్స్‌లో అయితే. అండ్ ఇంకా ఇదొచ్చేసి ఇంకో నెక్స్ట్ డే అన్నమాట. ఏకాదశి సండే రోజు. అండ్ అప్పుడైతే గుడికెళ్ళాము. ఇంటి దగ్గరే అనమాట. సో, చాలా ప్లెజెంట్‌గా ఉన్నింది. వెదర్ అయితే చాలా అంటే చాలా ఆసమ్‌గా ఉన్నిందనమాట. కోల్డ్‌గా అండ్ కొండ ఎక్కేసాము. కొండకి ఈ సైడ్ వచ్చేసి అడవి లోపలికి వదులుతారనమాట ఇలా అకేషనల్‌గా. అంటే కొంచెం డిస్టెన్స్ వరకు రెగ్యులర్‌గా మనం రావచ్చు. కానీ ఇప్పుడు మేము వెళ్తా ఉండే గుడి దగ్గర వరకు ఇలా ఒకేషనల్‌గానే వదులుతారనమాట. జాతరైనప్పుడు, ఇలా ఏకాదశి రోజు ఇలాగా. సో, వెళ్తూ ఉంటే ఇప్పుడు రీసెంట్‌గా వర్షాలు పడుతూనే ఉంది గదా! పచ్చగా ఉన్నింది. స్కై చూడండి ఎంత ఆసమ్‌గా ఉందో. ఎన్ని ఫోటోస్ అన్నా తీసుకోవచ్చు. కండ్లు నింపుగా ఉన్నింది. అసలు ఆ డే ఎలా స్పెండ్ అయిందనేసే మాకు తెలీదు. అంత బాగా ఉన్నింది. చాలా అంటే చాలా సూపర్బ్. అక్కడక్కడ ఇక్కడ కొండలుంటాయి గదా! అక్కడంతా గుంతల్లో వాటర్ స్టోర్ అయ్యినింది. చూడండి ఎంత ప్లెజెంట్ అనిపిస్తుంది గదా! సో, మేమైతే ఆ టైంకెళ్ళాము. ఈవినింగ్ 6 పైనే అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ చూడండి గ్రీన్ ట్రీ, పర్పుల్ ఫ్లవరు క్యూట్‌గా ఉంది గదా! సో, నాకు ఈ స్కైని చూస్తా ఉంటే అంత హ్యాపీగా ఉన్నింది. చాలా అంటే చాలా బావున్నింది వెదరైతే. అండ్ మా పిల్లోడైతే సూపర్ డూపర్ హ్యాపీ అన్నమాట. ఇదైతే చిన్నప్పుడు గబ్బు చెట్టు అంటాం గదా! అలాగా అనుకునేవాళ్ళము. ఇప్పుడు అదే ఒక ప్రీషియస్ లాగా అనిపించింది. మా అబ్బాయి కావాలంటే పెరుక్కున్నాడు. ఇంక ఇక్కడ చూస్తే పొదలాగా ఉన్నింది. లోపలికెళ్ళి చూస్తే సో, ఇలా కొంచెం బాగా ఫ్రీగా ఉన్నింది. సో, కూర్చొని మంచిగా ఫుడ్ తినేకి కూడా చాలా బావుంటుంది. ఎండ ఎక్కువ ఉంటుంది కదా! ఆ టైంలో అనమాట. కింద ఒక బెడ్‌షీట్ గానీ, ఏదైనా ఒక షీట్ స్ప్రెడ్ చేసుకునేసి మంచిగా కూర్చొని తినొచ్చు. అంత బావుంటుంది. ఇక్కడ చూడండి ఒక మానైతే పడిపోయింది. మా వాడు అక్కడ ఫోటోలు తీయమన్నాడు. లొకేషన్స్ ఫైండ్ చేసుకుంటాడు బాగా. అండ్ ఇక్కడ ఈ కాయి నేను ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కదా! ఆ కాయ అనుకున్నాను. అబ్బా! కొరికిన తర్వాత తెలిసింది చాలా గట్టిగా టెంకాయలాగుంది. అండ్ ఇలా మొత్తం చూసుకుంటూ వెళ్ళామనమాట.
ఈసారి మేము వెళ్ళిందైతే ఎంత చెప్పినా తక్కువే అనిపించింది. అంత బావుండిందనమాట. సో, మేమెప్పుడు వెళ్ళినా గూడా బాగా ఎండ వచ్చేది. లేదంటే బాగా వర్షం పడేది అలా ఉన్నింది. బట్ ఈసారయితే వెదరంతా ఇలాగే చల్లగా ఉన్నింది. నడుస్తా ఉన్నంత సేపు అస్సలు ఏం అనిపియలేదనమాట. ఇంకా ఇంకొక పొద గూడా వచ్చింది చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి రాళ్ళు పేరుస్తారు కదా! ఏదన్నా మనసులో విష్ కోరుకుని. అలాంటివన్నీ గూడా ఇక్కడున్నాయి. సో, తప్పకుండా విజిట్ చేయొచ్చు. ఎంత ఆసమ్‌గా ఉందో. బట్ 3, 4కే అలో అన్నమాట ఇక్కడి దాకా. చాలా లేట్ అయితే వెళ్ళమని చెప్పేస్తారు. సమ్‌టైమ్స్ అగ్రెసివ్‌గా గూడా చెప్తారు అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్సు. సో, 4 లోపల వచ్చి చూసుకుంటే మంచిగా చూసుకొని అంతా చూసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ వైల్డ్ అనిమల్స్ తిరుగుతా ఉంటాయి. ఎలిఫెంటు, చీతా ఇవన్నీ వస్తూ ఉంటాయన్నమాట. ఈవినింగ్ అయ్యేసరికి ఇంక అవన్నీ స్టార్ట్ చేస్తాయి వచ్చేకి అనేసి వాళ్ళైతే వెళ్ళమని చెప్పేస్తారు. అండ్ ఇక్కడ చూడండి పెద్దగా కట్టినారు గదా! సో, ఇదంతా మొత్తం తిరిగాం నేను, మా పిల్లోడు. అండ్ ఇక్కడ చూడండి దీంతో అంతా ఆడుకుంటా ఉన్నాడు. అండ్ ఈ టెంపుల్ దగ్గర అన్నమాట. ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు అలో చేయరు. ఇక్కడికి ఇంత దూరంలో ఈ ఒక్క షాపే ఉన్నింది. అండ్ మేము ఇంట్లో తినేసొచ్చాము. ఏం తెచ్చుకోలేదనమాట. మేము రావాలనుకోలేదు. జస్ట్ టెంపుల్‌కెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాము. బట్ ఫైనల్‌గా కొంచెం ఆకలేసింది మా అబ్బాయికి. అందుకే తీసుకొని తిన్నాము. ఎన్ని నాగరాళ్ళున్నాయో. ఇక్కడ చూడండి కోనేరుంది. ఇప్పుడు మేమున్నాం కదా! అక్కడ కూడా మెయిన్ రోడ్‌లో ఒక కోనేరు ఉన్నింది. ఇంతకంటే పెద్ద కోనేరు. బట్ మూసేశారు ఇప్పుడు. అక్కడే పోలీస్ స్టేషన్ కట్టిండారు. ఇక్కడ చూడండి ఆహ్, ఈ పూలు ఈశ్వరునికి శ్రేష్టమైండే పూలు గదా! కింద పడినాయి. బావుండింది. ఎంత పెద్దగా ఈ మర్రి చెట్టు ఉందో గదా! అండ్ ఇంకా ఆ గుడి అంతా విజిట్ చేసేసి ఇలా వచ్చామన్నమాట. ఇక్కడ చూస్తే ఇది చూడండి విగ్గులాగానే ఉంది. ఇక్కడ చూడండి ఎంత ఆసమ్ అనిపిస్తుందో. చాలా సూపర్‌గా ఉంది. ఇక్కడైతే కొంచెం చానా డిస్టెన్స్‌లోనే ఇల్లులుండాయి. ఇంకా ఇక్కడంతా మంచి ఫారెస్టు. అక్కడ చూడండి అది పెద్ద బండ బిల్డింగ్ గాదు. ఒక బాయి గూడా ఉన్నింది. సీల్ చేసేసుండారు. అండ్ ఇంకా కొండపైనకి రిటర్న్ వచ్చేసాము. అక్కడ కూడా ఒక బుజ్జి కొండ ఉంది. అక్కడ ఎక్కి అప్పుడే వ్యూ చూపిచ్చింది. అండ్ ఇక్కడొచ్చేసరికి ఎప్పుడు చూస్తానే ఉంటాను. ఎన్ని సార్లు చూసినా చాలా బావుంటుంది. ఒక రెయిన్‌బో గూడా వచ్చింది చూడండి. దేవుని ఊరేగింపుకేమో రెడీ చేస్తా ఉండారు. మేబీ ఇంకా లేట్ అవ్వచ్చు. అండ్ ఇంటికి రాగానే మా పిల్లోడు ఇదంతా క్లీన్ చేస్తా అన్నాడు. ఎందుకురా అంటే, నేను క్లీన్ చేస్తా అన్నాడు. సరే క్లీన్ చేయిపో అన్నాను. తనే గీసిందనమాట. ఇక్కడంతా స్ప్రే చేసి రెడీగా పెట్టినాడు. అంతా బ్రష్ ఎత్తుకొని దుత్తా ఉన్నాడు. ఇదన్నమాట నేను చెప్పాలనుకునేది. ఒక 2, 3 డేస్‌ది కలిపి. అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.